హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ పెట్టిన పిక్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోవడం జరిగింది, గమనించగలరు. అంతేకాకుండా క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్. సో ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. సో ఎల్ఎస్జి లాస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది కంటిన్యూగా. సో చూద్దాం ఏమైనా చేంజెస్ చేస్తారో లేదు. ఆర్ఆర్ కూడా లాస్ట్ 2 మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. ఒకటి ఎస్ఆర్ఎస్తో, ఒకటేమో కేకేఆర్తో. సో చేంజెస్ ఏమైనా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఎల్ఎస్జి టీం చూడండి. ఎల్ఎస్జి టీం వచ్చేసరికి రిషబ్ పంత్, మక్రమ్, హిమ్మత్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చారు లాస్ట్ టైం. చూద్దాము. నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, ముకుల్ చౌదరి, మొహమ్మద్ షమి, డొనోవన్ ఫెరియా మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, సిద్ధార్థ్ ఆడారు, ప్రిన్స్ యాదవ్ ఆడితే అవకాశం ఉంది, మొయిస్ ఖాన్ కూడా ఆడాడు. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో ఎడెన్ మక్రమ్, మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్, మొయిస్ ఖాన్, దిగ్విజయ్ సింగ్ రాతి. సో వీళ్ళలోనే ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఆర్ఆర్ స్క్వాడ్ చూడండి. ఆర్ఆర్ స్క్వాడ్లో రియాన్ పరాగ్ కెప్టెన్. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో మ్యాక్సిమం వాళ్ళే ఆడొచ్చు. సో చూద్దాం, ఏదైనా మారితే ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ మారచ్చు, లేదంటే సేమ్ టీం ఆడచ్చు. సో కెప్టెన్ రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ, ప్రెటోరియస్ ఇంతకుముందు మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆడారు. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో ఆడలేదు, అంతకుముందు మ్యాచ్లో ఆడారు. ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చు, చూద్దాం. హెడ్మేర్, యశస్వి జైస్వాల్, డొనోవన్ ఫెరీరియా, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, రవి బిష్ణోయ్, యశ్రాజ్ పంజా లాస్ట్ మ్యాచ్లో ఆడారు. ఈ మ్యాచ్లో చూద్దాం మరి. బ్రిజేష్ శర్మ. సో వీళ్ళు ఆడారు. మేబీ ఏమైనా బౌలింగ్ చేంజెస్లో చేయొచ్చు, బ్యాటింగ్ మాత్రం సేమ్ టీం ఆడొచ్చు, చూద్దాం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ చాలా టఫ్ ఫైటే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే 1 సైడెడ్గా ఉంటుందని చెప్పలేము. రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే కనిపిస్తున్నాయి. ఎల్ఎస్జి లాస్ట్ 3 మ్యాచ్లు ఓడింది, ఆర్ఆర్ ఏమో లాస్ట్ 2 మ్యాచ్లు ఓడింది. సో ఒకటేమో 8 పాయింట్లతో, ఒకటి 6 పాయింట్లతో ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో టఫ్ ఫైట్ ఉంటుందని అనుకుంటున్నాను. 1 సైడ్ అయితే ఏం కాదు. నా ప్రిడిక్షన్ ప్రకారం ఆర్ఆర్ గెలవబోతుంది. ఇది రాజస్థాన్ రాయల్స్. సో అది కూడా 51%, 49-51% క్లోజ్ మ్యాచ్ ఉండొచ్చు. అందుకే చెప్తున్నాను. 49 ఏమో ఎల్ఎస్జి గెలుస్తాను అనుకుంటున్నాను, 51% ఏమో ఆర్ఆర్. సో మీరేమనుకుంటున్నారు? రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఎల్ఎస్జి గెలుస్తుంది అనుకుంటున్నారు, ఆర్ఆర్? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్ఆర్ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎండుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. జై హింద్.